7 దశాబ్దాల్లో శివకాశి నుంచి ఒక మాజీ ఏఐఏడీఎంకే మంత్రిని ఓడించిన తొలి మహిళా ఎమ్మెల్యే కీర్తన. తమిళం, ఇంగ్లీష్, హిందీ, తెలుగుతో సహా మొత్తం 5 భాషలను అనర్గళంగా మాట్లాడే బహుభాషా కోవిదురాలిగా కీర్తన. 2021 ఎన్నికల్లో డీఎంకే పార్టీ తరపున ప్రచారం. మాజీ ముఖ్యమంత్రులైన ఎంకే స్టాలిన్, మమతా బెనర్జీలతో పాటు ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడులతో కలిసి పనిచేసిన కీర్తన. 2024లో ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ తరపున ప్రచారం. రాజకీయ సలహాదారుగా, డిజిటల్ ప్రచార వ్యూహకర్తగా పనిచేసిన కీర్తన. 2026లో పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ తరపున ప్రచారం. అసలు ఎవరి కీర్తన? తమిళనాడులో కొత్త ప్రభుత్వం ఏర్పాటైంది. సీఎం విజయ్ సహా మరో 9 మంది మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే ఇప్పుడు విజయ్ కేబినెట్లో యువ ఎమ్మెల్యే అయిన కీర్తనపై ఇప్పుడు అందరి దృష్టి పడింది. 29 ఏళ్లకే తొలిసారి ఎమ్మెల్యే అయి మంత్రివర్గంలో చోటు దక్కించుకున్నారు కీర్తన. ఏపీలో టీడీపీ విజయానికి గ్రౌండ్ వర్క్ చేసిన కీర్తన 5 భాషల్లో అనర్గళంగా మాట్లాడే సామర్థ్యం కలవారు. దీంతో ఆమె ఎవరు, ఆమె బ్యాక్గ్రౌండ్ ఏంటి అనే సెర్చ్ చేస్తున్నారు నెటిజన్స్. వీడియో చివరి వరకు చూడండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే బెల్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇక హెడ్లైన్స్ చూద్దామా? విజయ్ క్యాబినెట్లో యువ ఎమ్మెల్యేగా కీర్తన. 5 భాషల్లో అనర్గళంగా మాట్లాడే సామర్థ్యం. ఏపీ టీడీపీ విజయం కోసం గ్రౌండ్ వర్క్. ఇక స్టోరీలోకి వెళ్తే, తమిళనాడులో గత కొన్ని రోజులుగా రాజకీయ హైడ్రామాకు తెర దించుతూ నిన్న టీవీకే నేతృత్వంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారం చేయగా ఆయనతో పాటు మరో 9 మంది కేబినెట్ మంత్రులుగా ప్రమాణం చేశారు. ఇక ఇటీవల జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో తమిళగ వెట్రి కళగం పార్టీ తరపున గెలిచిన అత్యంత పిన్న వయస్కురాలిగా 29 ఏళ్ల కీర్తన విజయం సాధించారు. ఇప్పుడు ఆమె తాజాగా విజయ్ మంత్రివర్గంలో స్థానం దక్కించుకున్నారు. దీంతో ఇప్పుడు అందరి దృష్టి ఆమెపైనే పడింది. విరుదునగర్ జిల్లాలోని శివకాశి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టీవీకే తరపున పోటీ చేసిన కీర్తన సంజయ్ గెలుపు పొంది తమిళనాడు రాజకీయాల్లో కొత్త ఎమ్మెల్యేగా నిలిచారు. ఇక తాజాగా మీడియాతో మాట్లాడిన కీర్తన తాను రాజకీయాల్లో ఉండాలని ఎప్పుడో ఊహించుకున్నానని, అందుకే రాజకీయ వ్యూహకర్తగా తన వృత్తిని ఎంచుకున్నానని తెలిపారు. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో తాను చాలామంది రాజకీయ నాయకులతో కలిసి పనిచేశానని, వ్యవస్థ ఎలా పనిచేస్తుందో, అధికార యంత్రాంగం ఎలా నడుస్తుందో అర్థం చేసుకున్నానని ఆమె చెప్పారు. 1996లో విరుదునగర్లో పుట్టిన కీర్తన రాజకీయ సలహాదారుగా తన వృత్తిని ప్రారంభించారు. గవర్నమెంట్ తమిళ్ మీడియం స్కూల్లో చదువుకున్న కీర్తన మదురై కామరాజ్ యూనివర్సిటీకి అనుబంధం ఉన్న కాలేజీ నుంచి బీఎస్సీ మ్యాథ్స్ పూర్తి చేశారు. ఆ తర్వాత 2019లో పుదుచ్చేరి యూనివర్సిటీ నుంచి ఎంఎస్సీ స్టాటిస్టిక్స్ పూర్తి చేశారు. ఇక కీర్తన ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాకముందు షో టైమ్ కన్సల్టింగ్, ఐపాక్ వంటి రాజకీయ వ్యూహాలు రచించే సంస్థల్లో పనిచేశారు. రాజకీయ సలహాదారుగా, డిజిటల్ ప్రచార వ్యూహకర్తగా పనిచేశారు. ఇక 2024లో ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ తరపున, 2026లో పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ తరపున, 2021 ఎన్నికల్లో తమిళనాడులో డీఎంకే పార్టీ తరపున ఎన్నికల ప్రచారాల్లో పాల్గొన్నారు. ఈ క్రమంలోనే గత కొన్నేళ్లుగా ఆమె మాజీ ముఖ్యమంత్రులైన ఎంకే స్టాలిన్, మమతా బెనర్జీలతో పాటు ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడులతో కలిసి పనిచేశారు. తాను రాజకీయ వ్యూహకర్తగా తన పని తనకు పరిపాలన, పాలన, అధికార యంత్రాంగాల పనితీరుపై లోతైన అవగాహన కల్పించిందని కీర్తన వెల్లడించారు. తమిళం, ఇంగ్లీష్, హిందీ, తెలుగుతో సహా మొత్తం 5 భాషలను కీర్తన అనర్గళంగా మాట్లాడగలరు. దీంతో ఆమె బహుభాషా కోవిదురాలిగా కూడా నిలిచారు. ఎక్కువ భాషలు నేర్చుకోవడం ద్వారా వివిధ రాష్ట్రాల్లో పనిచేయడానికి, అక్కడి ప్రజలతో మరింత ప్రత్యక్షంగా మమేకం కావడానికి సహాయపడిందని పేర్కొన్నారు. తనకు ఇలా చాలా భాషలు రావడం వల్ల వివిధ రాష్ట్రాల్లో పనిచేయడానికి ఎన్నో అవకాశాలు వచ్చాయని కీర్తన తెలిపారు. తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ సందేశాన్ని దేశం మొత్తం ఎక్కువ మంది అర్థం చేసుకొని ఆయనకు మద్దతు తెలపాలనే ఉద్దేశంతోనే తాను హిందీ మాట్లాడడాన్ని ఎంచుకున్నానని ఆమె తెలిపారు. ఈ అసెంబ్లీ ఎన్నికలలో శివకాశి స్థానంలో 68,709 ఓట్లు సాధించిన కీర్తన కాంగ్రెస్ అభ్యర్థి అశోకన్ జిని 11,670 ఓట్ల తేడాతో ఓడించారు. గత 7 దశాబ్దాల్లో శివకాశి నుంచి ఒక మాజీ ఏఐఏడీఎంకే మంత్రిని ఓడించిన తొలి మహిళా ఎమ్మెల్యే కీర్తన కావడం విశేషం. తాను టీవీకే పార్టీలో చేరడానికి గల కారణాన్ని వివరించిన కీర్తన ఈ పార్టీ ప్రజల అందరికీ అందుబాటులో ఉండే పార్టీ అని తెలిపారు. తనకు రాజకీయ, ఆర్థిక నేపథ్యం లేకపోయినా తాను ఇవాళ మంత్రి స్థానంలో ఉన్నానంటే అది కేవలం టీవీకే పార్టీ సామాన్యులకు కూడా అవకాశం ఇవ్వడం వల్లేనని స్పష్టం చేశారు. ప్రజల కోసం ఏదైనా చేయాలనే తపన ఉంటే టీవీకే పార్టీ స్వాగతం పలుకుతుందని కీర్తన పిలుపునిచ్చారు.